హలో అండి. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, మీ అందరి ముందుకు మరో మంచి వ్లాగ్‌తో అయితే వచ్చేసానండి. ఈ వ్లాగ్ ఏంటి అంటే యాక్చువల్లీ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ తను ఒక 2 టైమ్స్ అయితే మెసేజ్ చేశారండి. సిస్టర్ మీ డైలీ వేర్ బ్రాస్లెట్ కానీ, రింగ్స్ కానీ, ఇయర్ రింగ్స్ అవన్నీ ఒకసారి వీడియో తీసి పెట్టరా అని. సో, నేను కూడా లైట్ తీసుకున్నాను. ఏముంది డైలీ వీడియోస్‌లో చూస్తుంటారనుకున్నాను. సో, పాపం తను సెకండ్ టైం అడిగేసరికి మనకి ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే కదండి. సో తన కోసం అయితే వీణా వాణి అండి తన పేరైతే. సో తన కోసం అయితే ఈ వీడియో తీసేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అందరూ ఇవి నేను తీసుకున్నప్పుడు కూడా నా బ్లాగ్స్లో చూసే ఉంటారు. అండ్ సపరేట్గా కూడా నేను కొనుక్కున్నప్పుడు కూడా వీడియోస్ పెట్టున్నాను. సో ఇది డీటెయిల్డ్గా అయితే మీకు చూపించేస్తాను. యాక్చువల్లీ డైలీ అంటే కూడా నేను డైలీ ఏం వేసుకొని నల్ల పూసల్ని అంటే మ్యాక్సిమం వేసుకున్న రోజుల్లో డైలీ వేసుకుంటాను అనమాట. సో ఇది ఆల్రెడీ మీరు చూసే ఉంటారండి. ఇది ఎన్ని గ్రామ్స్ ఉందని అయితే అప్రాక్సిమేట్ నాకు గుర్తులేదండి. ఐ మీన్ 2 ఇయర్స్ పైన అయిపోయింది ఇది. సో మ్యారేజ్ అయిన తర్వాత ఒక నా నల్ల పూసలు ఉంది, అదైతే విరిగిపోయింది. అది వేసేసాక ఇది ఇంకొకటి లక్ష్మీదేవి కాసులు ఆల్రెడీ నేను పెట్టున్నాను నా బ్లాక్ బీట్స్ చైన్. ఇన్ కేస్ ఎవరైనా కావాలంటే నా ఛానల్లో వీడియో ఉంది, విజిట్ చేయొచ్చు. సో ఇది బాల్ టైప్ వచ్చిందని చాలా బాగా అనిపించింది నాకు. సో కలెక్షన్ అయితే మాకున్న దగ్గర షాప్లో తక్కువే ఉన్నింది. సో అందులో ఇది కొంచెం నాకు మోడర్న్గా అనిపించింది అప్పుడు. సో ఇదైతే ఆల్మోస్ట్ 7 to 8 ఉండొచ్చండి, నాకు గుర్తులేదు సరిగా. బట్ 10 లోపే ఉంది, 10 బిలోనే ఉంది. సో 8 to 10 బిలో ఉంటుంది. సో నేను ఇన్ కేస్ నాకు వీలైతే ఎప్పుడైనా బిల్ ఉంటే విత్ బిల్ షేర్ చేస్తాను. సో అప్పుడు నేను తీసుకున్నప్పుడు సంథింగ్ 5,000 ఆర్ 6,000 ఉన్నింది గోల్డ్ రేట్ అనేది. 5,000 ఉన్నిందండి. సో 2 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇది కొనుక్కొని. సో ఇదైతే నా బ్లాక్ బిట్స్ చేయండి. చూడండి ఇక్కడ ఒక బాల్ వచ్చి, అండ్ ఇదైతే మీకు ప్లాటినం కలర్స్లో మిక్స్ అయింది. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. ప్లాటినం కలర్స్ అయితే మిక్స్ అయిందండి. ప్లాటినం ఒక లైన్, గోల్డ్ ఒక లైన్ అనమాట. సో నెక్స్ట్ ఇలా సో గోల్డ్ ఇంకా చిన్న చిన్న తాడుతో అల్లుకుంటూ సో అక్కడక్కడ ఇక్కడ గోల్డ్ బాల్స్ అయితే వచ్చేసాయి. ఫైనల్గా ఇదైతే నేను డైలీ వేసుకునే, డైలీ అంటే కూడా ఎప్పుడో అకేషనల్గానే వేసుకుంటా. అంటే డైలీ అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు అలా అయినా అయితే ఓకే అనమాట, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. బట్ కానీ నాకు డైలీ తాళి చైన్ తప్ప ఇంకేం వేసుకోను. ఇంకా మ్యాక్సిమం వేసుకున్నాను అంటే కంటిన్యూగా ఇదే వేసుకుంటాను అనమాట. వేరేవి ఎప్పుడైనా అకేషనల్గానే యూజ్ చేస్తాను బ్లాక్ బీట్స్. డైలీ వేసుకోవాలి ఒక 2-3 డేస్కి కావచ్చు, 1 వీక్ కావచ్చు, అలా వేసుకోవాలన్నప్పుడు నేను ఈ బ్లాక్ బీట్స్ మాత్రం ప్రిఫర్ చేస్తానండి. ఇంక రిమైనింగ్ ఉన్న 2 కూడా నేను అకేషనల్గానే యూజ్ చేస్తాను. సో ఇదైతే బ్లాక్ బీట్స్. ఇంక ఇదైతే నా బ్రాస్లెట్. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. రీసెంట్ సబ్స్క్రైబర్స్కి, రీసెంట్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలుసుంటుంది. నా ఓల్డ్ది అయితే నేను ఇలాంటి బాల్స్ యూజ్ చేసేదాన్ని. అది కూడా వీడియో మన సబ్స్క్రైబర్ కోసమే ఒకసారి వీడియో తీసున్నాను. అండ్ అది విరిగిపోతే దాని ప్లేస్లో మళ్ళీ తీసుకున్నాను అనమాట. ఇది కూడా 2 ఇయర్స్ 2 ఇయర్స్ అయిపోయింది ఇది కూడా కొని. అండ్ ఇలా వచ్చిందండి. సో బాగా నచ్చింది అప్పుడు. ఇదైతే 6 గ్రామ్స్ ఉందండి, నాకు గుర్తు 6.5 ఉంది. అంటే తరుగు కూలితో పాటు నాకు అరౌండ్ 7 పడింది అనమాట. ఇదైతే నార్మలే అండి, కేడిఎం కాదు. ఐ మీన్ 916 కాదు, నార్మల్ గోల్డే. సో ముందుది నా 916 ఉన్నింది. సో దాని పోగా నాకు ఈ బ్రేస్లెట్ వచ్చి నాకు ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. సో నా ఓల్డ్ది ఆల్మోస్ట్ 10 ఉన్నింది. సో అప్పుడు సేమ్ ఆ కాస్టే ఉన్నింది నాకు, 5,000 సంథింగ్ అదే పడింది. సో అది కేడిఎం కాబట్టి నాకు ఈ బ్రేస్లెట్తో పాటు ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి అనమాట అప్పటికి. ఇదైతే బ్రేస్లెట్. సో ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో నా బ్రాస్లెట్ సో ఇదండి, వైట్ స్టోన్స్ అండ్ పింక్ కలర్ అనమాట. సో వైట్ పింక్. సో స్టోన్స్ అయితే పోలేదు, నేనైతే డైలీనే వేస్తున్నాను. ఇదైతే తీయలేదనమాట ఎప్పుడో, ఇంకా క్లీనింగ్ అప్పుడు, లేదంటే ఇంకా జస్ట్ నాకు ఏదైనా చికాక్గా అనిపించినప్పుడు 1 or 2 డేస్ తప్ప మ్యాక్సిమం ఇదైతే తీయలేదు నేను 2 ఇయర్స్లో. ఎప్పుడు కూడా నాకేం బాగా డైలీ యూస్కి అయితే బాగా వర్క్ అయిందండి. ఎక్కడ నాకు అంటే సెన్సిటివ్గా అనిపించలేదు, పోద్దేమో అన్నట్టుగా నాకేం అనిపించలేదు. ఇదైతే బ్రేస్లెట్. అండ్ ఇయర్ రింగ్స్ దీనికి కొంచెం మ్యాచింగ్గా ఉండాలని ఆ రోజే తీసుకున్నాం కాబట్టి ఇలా తీసుకున్నాను అనమాట. సో చెప్పాను కదా, సో బ్రేస్లెట్కి కొంచెం మ్యాచింగ్గా ఉంటుందని ఇయర్ రింగ్స్ అయితే ఇవి తీసుకున్నాను డైలీ యూస్కి. సో ఇవైతే 2.5 గ్రామ్ 3 గ్రామ్స్ ఉన్నాయండి. 3 గ్రామ్సే ఉన్నాయి, రెండు కలిపి 3 గ్రామ్స్ పడ్డాయి నాకు. సో ఇది సేమ్, ఇది రెండిటికి మ్యాచింగ్గా ఉంటుంది బ్రేస్లెట్కి ఇయర్ రింగ్స్కి అని అయితే నేనైతే ఇయర్ రింగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను ఆ రోజు.
సో, ఎగ్జాక్ట్‌గా నాకు మ్యాచ్ అనిపిచ్చింది. సో, సర్లే ఇంక బ్రేస్‌లైట్‌కి మ్యాచింగ్ ఉంటది అని జెప్పైతే ఇయర్ రింగ్స్ కొంచెం బ్రేస్‌లైట్ మోడలే వచ్చింది. ప్లస్ స్టోన్స్ కూడా ఎగ్జాక్ట్‌గా నాకు మ్యాచ్ అయింది. సో, ఈ ఇయర్ రింగ్స్ అయితే బ్రేస్‌లైట్‌కి బావుంటుందనేసి నేనైతే ఇవైతే సెలెక్ట్ చేసుకున్నాను ఇయర్ రింగ్స్. సో, ఎలా అనిపిచ్చాయి? అండ్ ఇంకా రింగ్స్ ఇవైతే కూడా మ్యాక్సిమం నేను తీయలేదండి. ఇదైతే నా మ్యారేజ్ అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఇంక 6 ఇయర్ అయిపోతుంది. సో, అప్పటి నుంచి పెట్టుకున్నాను. ఇది నా ఫ్రెండ్ నాకు మ్యారేజ్‌కి గిఫ్ట్ చేసిందండి శ్వేత అని. సో, ఇది జస్ట్ ఇంకా నేను ఇలా అయింది తప్ప ఎప్పుడు కూడా నాకేం ఇది పోతుంది అనిపించలేదు. సో, పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇదైతే తీయలేదు నేనెప్పుడు. డైలీకి యూజ్ చేస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయిపోతుంది. సో, ఇదైతే నా పెళ్ళికి నా ఫ్రెండ్ గిఫ్ట్ చేసింది. సో, నాకు డైలీ వేర్‌కి సింపుల్‌గా బావుంటుందని అయితే ఇదైతే నేను డైలీ వేర్‌కి యూజ్ చేసేసాను. ఇంకొకటి నేను డైలీ వేర్‌కి యూజ్ చేసే ఒక పగడం రింగ్ ఉన్నిందనమాట. అది పోయింది. అంటే విరిగిపోయినట్టు అయిపోయింది. సో, ఈ వైట్ స్టోన్‌ది ఎందుకంటే ఇంట్లో అందరికి ఉండేదండి అప్పుడు. మా బావగారికి ఉండేది అండ్ మా తోడికోడలికి వాళ్ళ వైఫ్‌కి ఉండేది, మా హస్బెండ్‌కి ఉండేది. సో, మా అత్తయ్య నువ్వు తీసేసుకో నలుగురికి మ్యాచింగ్ ఉంటది. అంటే మీ హస్బెండ్‌కి సేమ్ మా హస్బెండ్‌కి ఇది సేమ్ ఉంది. సో, మా తోడికోడలు మా బావగారికి ఉంది, తనకి ఉంది. సో, నీకు కూడా అందరికీ సేమ్‌గా నలుగురికి ఒకేలాగా ఉంటది కదా అని చెప్పి ఈ మోడల్ ఓల్డ్ అయినా ఏదైనా సరే నలుగురికి బావుంటది. ఈక్వల్‌గా పేరింగ్స్ లాగా అనిపిస్తది. నీకు మీ హస్బెండ్‌కి ఉంటది, వాళ్ళకి ఉంటది కదా అన్నట్టుగా. సో, ఇదైతే తీసేసుకున్నాను. వైట్ స్టోనే అనమాట ఇది. సో, ఇంక అందరికీ ఉంటది. తనకి ఉంది కాబట్టి ఇది. సో, ఈ 2 అయితే నేను డైలీ యూజ్ చేసేసానండి. ఈ 2 అయితే డైలీ పెట్టేసుకుంటాను. రిమైనింగ్ ఉన్నాయి కానీ నేను ఎప్పుడు ఏ అకేషన్ వచ్చినా మార్చలేదు. ఏ పెళ్ళిళ్ళైనా ఏ పబ్బాలైనా నేనైతే పెద్ద రింగ్స్ ఏం ప్రిఫర్ చేయను. ఇవైతే డైలీ కంపల్సరీ యూజ్ చేస్తాను. సో, ఇదైతే పెళ్ళైనప్పటి నుంచి యూజ్ చేస్తాను. ఇది పెళ్ళైనాక ఒక 2-3 ఇయర్స్ అయినాక కొనుక్కున్నాను అనుకుంటా. ఎందుకంటే అది పోయింది అన్నాక ఇది యూజ్ చేసేదాన్ని అనమాట. పగడం రింగు ఇది 2 కూడా. సో, ఆ పగడం రింగ్ పోయేసరికి ఇంక ఈ వైట్ స్టోన్ అయితే ప్రిఫర్ చేశాను. మేమైతే అలా స్టోన్స్ పేర్లను బట్టి జాతకాలను బట్టి అలా ఏం నమ్మలేదు. సో, నచ్చింది అందరికీ ఉంది. సో, తీసేసుకున్నాము. సో, పాజిటివ్స్ నెగిటివ్స్ అలా ఏం మేము చూడమన్నమాట. సో, ఇదండి ఫైనల్గా నా డైలీ వేర్ జ్యువెలరీ ఎలా అనిపించింది మీకు కామెంట్ చేసేయండి. సో, ఇదైతే 7 గ్రామ్స్ అండి. ఇదైతే 3 గ్రామ్స్ ఇయర్ రింగ్స్ అండ్ ఇది తను తెలియదు నాకు గిఫ్ట్ చేసినప్పుడు ఎంత ఉందో. ఇది 2.5 ఉందండి. ఈ రింగ్ అయితే 2.5 ఉంది. 2.5, 4 నాకు ఐడియా లేదు. అత్తయ్య తెచ్చారు. సో, వీటి బిల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఇదైతే 8 లోపే ఉంది. 8-10 లోపే ఉంది. సో, నేను కొన్నప్పుడైతే ఆల్మోస్ట్ ఇయర్ రింగ్స్ ఈ బ్రేస్లెట్ నేను కొన్నప్పుడైతే 5,000 సంథింగ్ ఉన్నిందండి గోల్డ్ కాస్ట్. నార్మల్ గోల్డ్ కాస్ట్ కేడిఎం 7 or 6 సంథింగ్ ఉన్నింది. సో, 2 ఇయర్స్ బ్యాక్ కాబట్టి నాకు ఐడియా లేదు. బట్ బిల్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ నేను కంపల్సరీ బిల్స్తో పాటు షేర్ చేసుకుని ఈ బిల్స్తో పాటు షేర్ చేసుకుని ఏముంటుందిలేండి. ఇప్పుడు కాస్ట్ వేరు, అప్పుడు కాస్ట్ వేరు. సో, ఇన్ కేసు సో, ఏం చేయాలనుకున్నా ఏం లేదు. అందరికీ తెలిసింది గోల్డ్ చాలా ఎక్స్పెన్సివ్ కాదు, చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. సో, లిటరల్లీ నిజంగా ఏడుపు వచ్చేస్తుంది ఇప్పుడు తీసుకోవాలంటే. అప్పుడు ఉన్నది కానీ అమౌంటు అంటే ఏంటి తీసుకుందాంలే ఎక్కడికి వెళ్తుందిలే అనిపించేది. ఇప్పుడు అనిపిస్తుంది అయ్యో సేవ్ చేసుకుని ఇదంతా గోల్డ్ తీసేసుకొని ఉంటే బాగుండేదని. సో, అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది తెలియదు కానీ మనకైతే మన తెలిసినప్పటి నుంచి పెరుగుతూనే ఉంది కాబట్టి అదొక ఆశ అంతే. సో, ఇప్పుడైతే లిటరలీ 1 గ్రామ్ కొనాలంటే 10,000 ఉండాలండి. అది కూడా నేను ఈ మధ్య సేవ్ చేసి కొన్ని కొనుక్కున్నాను. నేను చూపిస్తాను. అండ్ లో బడ్జెట్లో లో బడ్జెట్ అని కాదు, మనకు ఇన్కమ్ని బట్టి మనం మనీని ఎలా సేవ్ చేయాలి, ఆ మనీ సేవ్ చేసిన దాన్ని బట్టి ఎలా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి, ఈజీగా మనకి బర్డన్ లేకుండా గోల్డ్ అనేది ఎలా పర్చేస్ చేయాలి అని అయితే నేను యూస్ చేసే కొన్ని టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటానండి. ఇదేండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేసేయండి ప్లీజ్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.